హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అని ఇంటి వంటలు. ఈరోజు నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేయబోతున్నానండి. ముందుగా మనం దానికి కావాల్సిన తాలింపులు చెప్తున్నానండి. పచ్చడికి కావాల్సిన తాలింపులు చితక్కొట్టి వేసుకున్నానండి, లేకపోతే పేరుతాయి కదండి. అవి వేగాలండి. మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి పచ్చడిలోకి. అలాగే ఒక గుప్పుడు కరివేపాకండి. ఇదండి, ఇది ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. తర్వాత కొత్తిమీర టమాటా మగ్గబెట్టుకుంటానండి చింతపండు వేసుకుని. ఇందులో నేను ఎండుమిరకాయ కానీ పచ్చిమిరకాయ కానీ వాడలేదండి, కారం వేసి చేస్తానండి పచ్చడిని. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ వేస్తే బేగా నలుగుతుందండి అది పచ్చడి. మనం తాలింపు వేపి పక్కకి తీసుకున్నాం కదండి, అదే మూగుల్లో మనం కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కొత్తిమీర మగ్గబెట్టుకోవాలండి. పెట్టుకున్న 6 టమాటాలు వేసుకుంటున్నానండి నేను. నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా వేస్తున్నానండి. ఇంత చాలండి, కొద్దిగా చాలండి, 1 స్పూన్ అంతా. పావుగంట తర్వాత టమాటా కొత్తిమీర బాగా మగ్గిందండి. చింతపండు కూడా వేసాను కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లు వేసుకుని చల్లారి పెట్టుకోవాలండి మిక్సీలో వేసుకోవడానికి. అవన్నీ తాలింపులన్నీ గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నానండి. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేస్తానండి. నేను 2 టైమ్స్ ఉడుకుతానండి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. మనం కారం వేసి తిప్పుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకున్న మొగుల్లోనే వేసుకుంటామండి. వేసుకుని ఆయిల్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. దీన్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో. పచ్చడి అంతా వేసానండి. ఇందులో రుబ్బిన తర్వాత ఇదిగోండి ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మగ్గబెట్టుకోవాలండి. మనకు ఉప్పు కారం సరిపోతే వేసుకోవచ్చండి. నేను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల్లో ఇలా కలుపుకున్నానండి. 10 నిమిషాల తర్వాత ఇలా అయిందండి. ఇలా సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలండి. ఈ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా డిష్లో తీసుకున్నానండి. మనకు 1 రోజులైనా ఫ్రిడ్జ్లో పాడవదండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.